అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు అడుగు తీసి అడుగు వేస్తే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేయనని నాకు ప్రామిస్ చేసింది అని ట్రంప్ బీరాలు పలికితే చైనా విదేశాంగ శాఖ గంట తిరగక ముందే ఆయన్ని ప్రపంచం ముందు నిలబెట్టి పరువు తీసింది. అసలు నీతో మాట్లాడిందే లేదు, అంతా అబద్ధం అని చైనా చెంపదెబ్బ కొట్టింది. ఇరాన్తో మా రక్షణ ఒప్పందాలు మా ఇష్టం అని తేల్చి చెప్పింది. అసలు ట్రంప్ ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? చైనా ఇచ్చే ఆయుధాలను చూసి ట్రంప్ ఎందుకు వణికిపోతున్నారు? ఈ పవర్ఫుల్ రిపోర్ట్లో అసలు మ్యాటర్ చూద్దాం. ట్రంప్ మైండ్ గేమ్ ఇప్పుడు వికటిస్తోంది. చైనా ఇరాన్కు ఆయుధాలు ఇవ్వదు, నేను వారితో మాట్లాడాను అని ట్రంప్ గర్వంగా క్లెయిమ్ చేసుకున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రి ఏమన్నారో తెలుసా? అసలు అలాంటి సంభాషణే జరగలేదు, ట్రంప్ చెబుతున్నవి కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇరాన్కు ఆయుధాలు ఇస్తామా లేదా అన్నది మా సార్వభౌమాధికారం అని, అమెరికా లాంటి పరాయి దేశాల జోక్యం మాకు అవసరం లేదని చైనా మాస్ కౌంటర్ ఇచ్చింది. అంటే ట్రంప్ను ఒక అసమర్థుడిగా, అబద్ధాల కోరుగా చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక దేశ అధ్యక్షుడిని నువ్వు మాతో మాట్లాడలేదు, నువ్వు చెప్పేది అబద్ధం అని ముఖం మీద కొట్టినట్టు చెప్పడం అంటే అంతకంటే పెద్ద అవమానం ప్రపంచ రాజకీయాల్లో మరొకటి ఉండదు. ట్రంప్ భయానికి అసలు కారణం ఇరాన్కి అందుతున్న చైనా టెక్నాలజీ. యాంటీ షిప్ క్షిపణులు, వీటిని క్యారియర్ కిల్లర్స్ అంటారు. ఇవి ఉంటే అమెరికా యుద్ధ నౌకలు హర్ముజ్ జలసంధిలోకి వచ్చే ధైర్యం చేయలేవు. అత్యాధునిక డ్రోన్లు, ఇవి అమెరికా నిఘా వ్యవస్థలను కూడా బురిడి కొట్టిస్తాయి. 3 J-10C ఫైటర్ జెట్స్. ఇరాన్ వాయుసేనను ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తున్నాయి. ఈ ఆయుధాలు ఇరాన్ చేతికి వెళ్తే అమెరికా తన అగ్రరాజ్యం అనే ట్యాగ్ని సముద్రం మధ్యలో వదిలేయాల్సి ఉంటుంది. అందుకే ట్రంప్ ఎలాగైనా ఈ సప్లైని ఆపాలని అబద్ధాలు చెప్తున్నాడు. ట్రంప్ చైనా నుంచి అందుతున్న YJ-12 లాంటి క్యారియర్ కిల్లర్ క్షిపణులు ఇరాన్ దగ్గర ఉంటే అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి రావడానికి భయపడతాయి. ట్రంప్ చేసే నావికా దిగ్బంధనం ఉత్తుత్తుదే అని తేలిపోతుంది. సముద్ర మార్గంపై అమెరికా పెత్తనం పోవడం ట్రంప్కు జీర్ణించుకోలేని విషయం. భయం కేవలం ఆయుధాల మీద కాదు, ఆ ఆయుధాలను వాడే ఇరాన్ గుండె నిబ్బరం మీద. చైనా ఇచ్చే టెక్నాలజీ, ఇరాన్ సైన్యం దగ్గర ఉన్న తెగువ కలిస్తే ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికా పప్పులు ఉడకవు. ఇరాన్ని బాంబులతో బెదిరించలేం, ఆంక్షలతో లొంగ తీసుకోలేం అని ట్రంప్కి అర్థమైపోయింది. ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఆయుధాల కోసం క్యూ కడతాయి. కానీ చైనా ఇప్పుడు ఇరాన్కు తక్కువ ధరకే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తోంది. ఇరాన్ వీటిని వాడి అమెరికా ఆయుధాలను మరింత ధీటుగా ఎదుర్కొంటే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఆయుధాలకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇది ట్రంప్కు భారీ బిజినెస్ లాస్. ఇదొక్కటే కాదు, అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోంది అంటే దానికి కారణం చమురు వ్యాపారం డాలర్లలో జరగడమే. ఇప్పుడు ఇరాన్ తన ఆయిల్ను చైనాకు యువాన్ లేదా ఇతర కరెన్సీల్లో అమ్ముతోంది. ఇది కొనసాగితే అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోతుంది. ట్రంప్ భయం అదే. డాలర్ పడిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. గల్ఫ్ దేశాల్లో అమెరికాకున్న పట్టును చైనా లాగేసుకుంటోంది. చైనా టెక్నాలజీతో ఇరాన్ బలపడితే సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా అమెరికాను కాదని చైనా వైపు చూస్తాయి. అంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా ఒక సెకండ్ హ్యాండ్ పవర్గా మిగిలిపోతుంది. అందుకే ప్రపంచ దేశాల ముందు చైనా నాకు సపోర్ట్ చేస్తోంది అని బిల్డప్ ఇచ్చి భంగపడ్డారు. చైనా ఇరాన్ బంధం ఒక స్టీల్ గోడ లాంటిది. దాన్ని ఢీ కొట్టాలని చూసిన ట్రంప్ ఇప్పుడు తల పగలగొట్టుకొని నిలబడ్డారు. చైనా చెప్పిన మాట ఒక్కటే, మా అంతర్గత విషయాల్లో, మా డిఫెన్స్ డీల్స్లో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదు. అంటే ఇరాన్కు మేము తోడుంటాం అని పరోక్షంగా ట్రంప్ ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. ఈ దెబ్బతో అంతర్జాతీయ వేదికపై ట్రంప్ పరువు గంగలో కలిసింది. ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడుతోంది. ఫైనల్గా అమెరికా ఏ దేశాన్నైనా లొంగ తీసుకోవడానికి ఆంక్షలు వాడుతోంది. కానీ చైనా ఇరాన్కు ఆర్థికంగా, సైనికంగా అండగా నిలబడితే అమెరికా ఆంక్షలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. తన అగ్రరాజ్యం అస్త్రం పని చేయకపోవడం ట్రంప్ను ఒక బలహీనమైన నాయకుడిగా ప్రపంచం ముందు నిలబెడుతుంది.